ప్రియమిత్రులారా, నేను సృష్టికర్తను. ఈరోజు మీకు దివ్య మానసం గురించి, దివ్య మానసం యొక్క పనితీరు గురించి చెప్పదలిచాను. మానసము అంటే మనస్సు, మనస్సు యొక్క ఆలోచన, ఆ ఆలోచన నుండి పుట్టిన ఒకానొక దివ్యత్వము. ఈ ఆలోచన యొక్క దివ్యత్వాన్ని దివ్య మానసము అంటున్నాం. నిజానికి నాకు మనస్సు అన్నది లేనేలేదు. మనస్సు లేనప్పుడు మరి ఆలోచన ఎలా వస్తుంది? ఆలోచన అనేది పూర్తిగా ఆ శక్తి చైతన్యం నుండి వచ్చినదే. కాబట్టి శక్తి మరియు చైతన్యం యొక్క ఒక స్థితిని దివ్య మానసము అంటున్నాము. ఈ దివ్య మానసం నుండే ఆలోచన అనేది ఉద్భవించింది. ఈ ఆలోచన నుండే సృష్టి ఉద్భవించింది. ఈ ఆలోచన నుండే సృష్టి సృష్టించబడి పరిపాలించబడుతోంది. ఈ దివ్య మానసం అందరిలోనూ ఉన్నది. ఈ విషయం అందరికీ తెలియజేయబడాలి. ఈ దివ్య మానసం ఏర్పడడానికి ముందు శుద్ధ చైతన్యం మాత్రమే ఉంది. ఈ శుద్ధ చైతన్యం ఒకానొక దశ దాటినప్పుడు పరిణామక్రమంలో భాగంగా దివ్య మానసం ఏర్పడింది. ఎందుకంటే ఇప్పటి వరకు స్తబ్దంగా ఉన్న శుద్ధ చైతన్యం తనలో జరుగుతున్న మార్పుల యొక్క అనుభూతులను ఈ సృష్టిలో పొందుపరచాలి అనుకుంది. ఎందుకంటే ఆ అనుభూతుల యొక్క సారమే తానుగా ఉంది కాబట్టి. ఆ అనుభూతుల యొక్క శక్తితోటే ఈ పరిణామక్రమాన్ని రచించింది. ఈ పరిణామక్రమమే సృష్టి పరిణామక్రమంగా మారింది. ఇలా పరిణామం చెందాలి అనే ఆలోచన ఆ శుద్ధ చైతన్యం యొక్క దివ్య మానసం. ఇక్కడ దివ్య మానసం అంటేనే సృష్టికర్త. ఈ సృష్టికర్త యొక్క తత్వం అందరిలోనూ ఉంది. ఇప్పుడు దివ్య మానసం యొక్క పనితీరు తెలుసుకుందాం. ఈ దివ్య మానసం నుంచి విడుదలైన ఒక్కొక్క అనుభూతి అందరిలోనూ నిక్షిప్తం చేయబడుతుంది. ఈ దివ్య మానసంలో జరిగే ప్రతి పరిణామం అందరిలోనూ జరుగుతుంది. ఒక శుద్ధ చైతన్య శక్తి ఒక విశ్వమయ సృష్టికర్తగా పరిణామం చెందటాన్ని దివ్య మానసము అంటున్నాము. దివ్య మానసమే సృష్టికర్త. ఆ దివ్య మానసమే భగవంతుడు. ఆ దివ్య మానసమే విశ్వ సృష్టి. ఈ సృష్టిలోని చరాచరాలన్నిట్లో ఆ దివ్య మానసమే నెలకొని ఉంది. ఈ దివ్య మానసం ఎప్పుడు సమస్త జీవానికి తన దివ్యత్వాన్ని మాత్రమే అందజేస్తుంది. తన దివ్య స్పందనలు అందరిలోనూ జరుగుతూ ఉంటాయి. దివ్య మానసం యొక్క పనితీరులో మార్పు వచ్చినప్పుడల్లా అందరిలోనూ ఈ మార్పులు వస్తూ ఉంటాయి. ఈ విధమైన మార్పులకు లోనైనప్పుడల్లా సృష్టి పరిణామక్రమం యొక్క తీరు మారుతూనే ఉంటుంది. ఈ సమస్త సృష్టి మార్పును, కొత్తదనాన్ని సంతరించుకుంటూనే ఉంటుంది. ఇది ఈ విశ్వ సృష్టిలో దాగి ఉన్న రహస్యం. ఇప్పుడు ఈ క్షణం ఏదైతే సృష్టి జరుగుతుందో మరి ఒక క్షణంలో ఈ సృష్టి యొక్క తీరు మారుతుంది. ఈ సృష్టి యొక్క పనితీరుని ఎవరు అంచనా వేయలేరు. సృష్టి అంటేనే నిరంతర మార్పు అని అర్థం. ఎప్పుడూ సరికొత్త సృష్టి జరుగుతూనే ఉంటుంది. ఈ దివ్య మానసాన్ని విశ్వ దృష్టికోణం నుంచి దివ్య ప్రకాశము అని కూడా పిలువబడుతుంది. ఇదే సత్యం. ఈ సృష్టిలో దాగి ఉన్నదంతా ఆ సత్యం యొక్క తత్వమే కదా.
ఈ విషయం మీరు తెలుసుకోండి. కానీ ఇది తెలిస్తే మాత్రం ఏమి ఉపయోగం? ఆ అనంతత్వాన్ని అనుభూతి చెందినప్పుడే కదా అసలు రహస్యం తెలిసేది. అంటే నా చుట్టూ ఉంటున్నది, నేను అని అంటున్నది వేరుగా లేదు అనే ఈ సత్యాన్ని మీరెప్పుడు తెలుసుకుంటారు? ఈ సత్యం అర్థం కావడం కోసమే కదా ఇప్పటి వరకు నేను మీకు చెప్పినదంతా. కనుక మీరు మీ యొక్క దివ్య మానసాన్ని తెరిచి చూడండి. అప్పుడు మీకే అర్థమవుతుంది అది ఎంత మనోహరంగా ఉంటుందో. మరి చూస్తారు కదూ మిత్రులారా.